నమస్కారం. ఈరోజు బొమ్మకల్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేను మన పోతిగంటి శ్రీనివాస్ రెడ్డి పొలం దగ్గర జీవామృతం తయారు చేయడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు లీటరు ఆవు మూత్రము, పావు కిలో బెల్లం, పావు కిలో పప్పుల పిండి, కిలో పెండ మరియు పుట్టమన్ను తగినంత. ఫస్ట్ ఈ పెండ కలపండి. అటు చూసుకుంటే ఇదంతా మన అలసలు ఎట్లా కలుపుతున్నాం అంతే. ఆయనకి ఓకే మొత్తం కొద్దిగా ఉన్నాయి మనకు నీళ్లు కలవకుంటుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఇట్లా చేసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత 2 రోజుల తర్వాత వాడుకోవచ్చు. వారం లోపు వాడుకోవాలి. 2 రోజుల తర్వాత వారం రోజులు దీన్ని ఇంకా నీళ్ళు కలుపుకోవచ్చు. ఇక ఆ బెల్లం మీద బెల్లం కూడా పప్పు ఇది రవాణా జనరల్ రైతులు నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు మనం ఏంటంటే ఎన్నో రకాల ఎరువులు పురుగు మందులు వాడుతున్నాం కదా, దానివల్ల ఏంటంటే ఆరోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది. అంటే నేల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నేల నుంచి వచ్చినటువంటి ఆ దినుసులు మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సో దాన్ని అధిగమించడానికి ఈ జీవామృతాలు పార్చినట్లయితే మళ్ళీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, భూమి ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. దీనికి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇదే సవ్య దిశలో దింపాలి. ఒకటే దిక్కు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 2 రోజులు 48 గంటలు 48 గంటల తర్వాత పొలానికి స్ప్రే చేయవచ్చు, చల్లడం. పంపుకు లీటర్న్నర వేయాలి. ఫస్ట్ దీన్ని వడవేయాలి. వడపోసుకొని పంపులో పోసుకున్న తర్వాత ఒక 6 లీటర్లు పంపున్నాయి కదా, దానికి లీటర్న్నర ఇది పోతే 10 లీటర్ల నీళ్ళకు 1 లీటర్ కలుపుకోండి. 15 లీటర్ల ట్యాంక్ కదా, లీటర్న్నర కలుపుకోండి. పొలంలో ఇంకో పసల వరకు తయారైంది. సూక్ష్మజీవులు అనేది సహజ సంపద అనేది భూమి లోపల చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఉన్నాయి కానీ ట్యాంకు 200 లీటర్ నీళ్ళ మనకు కిలో పప్పుల పిండి, కిలో బెల్లము, మనకు 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం. అది పెద్ద మొత్తం అన్నమాట. చెట్ల మీద పడనా కిందకి చెట్ల మీద పడితే కూడా మంచిగా రాలుతుంది. అన్ని పంటలకు వాడుకోవచ్చు, ఏ పంటకైనా వాడుకోవచ్చు. కాకపోతే ఒక పూత దశలో వాడద్దు అంతే. ఒక పూత ఏదైనా అడుగున పోసుకోవచ్చు. పూత దశలో అడుగున ప్రతి అంటే 10-15 రోజులకు ఒకసారి ఇప్పుడు మనం ఎరువులు ఎట్లా చల్లుతాం, నాటేటప్పుడు తర్వాత కలుపుకు ముందు కలుపు తర్వాత ఎట్లయితే ఉంటుంది, ఇది కూడా అట్లే పద్ధతి. బాగా మరగాలంటే ఏది ఇప్పుడు దీన్ని 2 రోజులకు స్ప్రే చేస్తే మాకు నమ్మకం లేకపోవచ్చు. అంటే వారం తర్వాత అంటే బాగాదు. అయితే ఏమైతే మనము మూత్రం వేసినాము, బెల్లం వేసినాము, పప్పుల పిండి, పేడ. అయితే ఈ పేడ మూత్రంలో ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో, బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో అవి ప్రతి అర్ధ గంటకు డబుల్ అవుతా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక 100 ఉన్నాయి అనుకో, అర్ధ గంట తర్వాత ఏమవుతుంది 200 అవుతుంది. మళ్ళీ అర్ధ గంట తర్వాత ఏమవుతుంది 400. అయితే మనకు 2 రోజుల వరకు మనకి సూక్ష్మ ఇప్పుడు 100 ఉన్నాయి, 2 రోజుల వరకు అర్ధ గంట ఎన్ని కావాలి, లక్షలు అవుతాయి. ఆ లక్షలు అయినటువంటి సూక్ష్మజీవులకు మనం ఏంది వాటికి ఆహారంగా పప్పుల పిండి ఇచ్చినాము. వాటి యొక్క బెల్లం ఏంటంటే వాటి యొక్క సంయోగన క్రియ మంచిగా జరగడానికి, ఆ తీపిని ఆస్వాదిస్తూ అవి సంయోగన క్రియ మంచిగా జరుగుతాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఆ వేణుసారి ఏమని చెప్పాడు, పొద్దున సాయంత్రం దాన్ని సవ్య దిశలో తిప్పాలను. సవ్య దిశలో తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే గాలి వాటికి మంచిగా అందుతుంది. ప్లస్ ఏంటంటే వాటిని చలనం చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి అటు జరిగితే మళ్ళీ కొత్త చాలా యాక్టివేట్ అవుతాయి కదా. యాక్టివేట్ అయినాయి 45 గంటల నుంచి మనం వాడుకోవచ్చు. అయితే మనకు చాలా రోజులైంది అనుకో. ఇప్పుడు తమ్ముడు ఏమని చెప్పిండు, ఒకవేళ బాగా తయారు కావాలంటే ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ ఉంచితే ఏమైతే అంటే వాటి సంఖ్య బాగా అయిపోతుంది. ఇప్పుడు 2 రోజులలోనేమో ఇప్పుడు 1 లక్ష తయారైనా అనుకుందాం, ఇప్పుడు వారం రోజుల వరకు 7 లక్షలు అవుతాయి. 7 లక్షలు ఇంకెక్కువ అవుతాయి అనుకుందాం.
సో మరి వాటికి మనం వేసిన తిండి కొద్దిగానే అది అది సరిపోతాయి. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? నువ్వు చెప్పనానే నువ్వు 90 చేసే కాడ 3 రోజులు పరిమితం అన్నట్టు 6 రోజుల లోపల కంప్లీట్ చేయాలి కానీ ఆ, నువ్వు రెండు 6 రోజుల నెలలు నుంచి పోయి 6 days. రవాణా 6 నెలలు